5 మంత్స్‌లో అబ్బాయి దూరేసి కితకితలే పెట్టేస్తే గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అల్లు అర్జున్ సాంగ్ మినిమం ఉంటుంది కదా. లైక్ నాకు నిన్న నాగమని కొంచెం ఓవర్ రియాక్ట్ అనిపించింది. సడన్గా వియర్డ్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం అది. అవును కదా, నాగమని కొంచెం ఓవర్ రియాక్ట్ అయ్యిండు. ఎవరు చెప్పినా వినలేదు కదా. ఎందుకో ఈసారి నామినేషన్లో నాగమణిని చేద్దాం అనుకుంటున్నా. అంటే ఎవరు చెప్పినా వినట్లేదు. లైక్ నేనే డాన్ అన్నట్టు బిహేవ్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. హే, నామినేషన్స్ గురించి మాట్లాడదు. లాస్ట్ సీజన్ లేవా? యా సో కరెక్ట్. యా, థ్యాంక్ యూ బిగ్ బాస్. ఐఎమ్ రియలీ సారీ. తగ్గించుకుంటే మంచిది. ప్లీజ్ పనిష్ చేయొద్దు. అక్కడ ఎవరైతే ఆడుతున్నారో ఆరెంజెస్ అండ్ బనానాస్ అయితే ముట్టొద్దు. అటుపని ముట్టుకోద్దని ఎందుకన్నావు? ముట్టొద్దు అంటే వేరే వాళ్ళు తినే పండ్లు ముట్టొద్దు. ఇది బిగ్ బాస్ ప్రాపర్టీ. కంటెస్టెంట్స్ అందరికీ రైట్ ఉంది. నువ్వు నీ పండ్లతో నువ్వు ఆడుకో, డ్రైనేజ్ వేసుకో, టేబుల్ మీద వేసుకో, లేకపోతే కిందేసి తొక్కుకో, మాకు సంబంధం లేదు. ఆడుకుంటా, తొక్కుతా, డ్రైనేజ్లు వేసుకుంటా, నా ఇష్టం, నా పండు. మేము తినే పండ్లు మంచిగా నైస్గా తినాలి, కూడా మనుషుల్లాగా తినాలనుకుంటున్నాం. బిగ్ బాస్, నేను మనిషిని కాదంట. నాకు కోపం వస్తుంది. బిగ్ బాస్, మీరు దీని మీద యాక్షన్ తీసుకోవాలా. నాకు కోపం వస్తుంది. ఫుటేజ్ నీకు కావాలా? మనుషుల్లాగే అట్లా ఆడినా ఎట్లా తింటారు? ఆకలి అంటే ఎంత ఇర్రెస్పాన్సిబుల్ అక్క నీకు. ఇర్రెస్పాన్సిబుల్ ఏదో అన్నావు అంటే గంట నుంచి చెప్తున్నా అక్కడ ప్రాబ్లం ఉంది, చెక్ చేయండి అని 10 సార్లు నేనే కదా. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. సోనియా అక్కడ ఫ్లేమ్ చిన్న ఉంది, క్వాంటిటీ ఎక్కువ ఉంది, టైం పట్టింది. అంటే 14 కంటెస్టెంట్స్ ఉన్నారు. సడన్గా ఏదైనా టాస్క్ పెడితే ఆకలితో ఎట్లా చేస్తారు? బంద్ చేసిన. ఇప్పుడు ఏంటి అంటే ఏం కావాలా నీకు? నరాలన్నీ కొట్టుకోబోతున్నాయి. అయిపోయింది. ఫుడ్ తీసుకొని నరాలు సెట్ అవుతాయి. బేబక్క, పప్పు సూపర్. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. నువ్వు అందరితోటి చెప్పించుకోవద్దని నువ్వు అనుకుంటున్నావు. బట్ సమ్హౌ ఇయర్స్లో ఏదో ఒక మ్యాటర్లో బీబీ హౌస్లో అందరు చెప్తూనే ఉంటారు. వాళ్ళు చెప్తే మాత్రం నేను తీసుకోను కదా. ఎల్డర్స్ కన్నప్పుడు కొంచెం రెస్పెక్ట్ ఇస్తే బాగుండు. బీబీ హౌస్లో ఇక్కడ సీనియర్స్, ఫెమినిస్ట్ అని ఏముండదు. బ్రెయిన్ టు బ్రెయిన్ గేమ్ ఆడుతుంది. ఇఫ్ యూ బిహేవ్ లైక్ దిస్ చైల్డిష్. యాజ్ ఎ బ్రదర్ నేను తీసుకున్నా, బట్ మీరే చైల్డిష్ అది ఇది అంటున్నారు. ఈవెన్ నేను కూడా నేను కంఫర్ట్ చేయడానికి వచ్చిన, నువ్వు ఎవరితో మింగిల్ అవ్వట్లేదు, ఎలోన్గా ఉంటున్నావు అని చెప్పేసి. బార్ యూఆర్ పుల్లింగ్ ఇట్ విచ్ ఐఎమ్ నాట్ లైకింగ్ ఇట్. హూ? మీ? ఓకే, ఐఎమ్ డన్. యా, డన్. ఇఫ్ యూ డోంట్ కేర్, ఐ ఆల్సో డోంట్ కేర్. నాకు అర్థమైంది ఏంటంటే మీరు ఒక పాయింట్ని డ్రాగ్ చేసి మీరు ఫుటేజ్ కోసం దాన్ని తవ్వుతూ ఉన్నారు. డూడ్, యూ ఈవెన్ డోంట్ నో మీ. అతనేంటి నన్ను జడ్జ్ చేస్తాడు? నేను ఎవరు కూడా తెలియదు. ఐఎమ్ నాట్ జడ్జింగ్ యూ. నాన్సెన్స్. మై బ్యాడ్. ఓకే, ఐఎమ్ డన్. ఓకే, డన్. ఈ నాగమణిని ఒంగబెట్టి గుద్దితే ఏ టాస్క్లు చేయడు. అరే, ఇరిటేటెడ్ పర్సన్. అసలు అర్థం కాదు. అసలు చెప్తే కూడా వినిపించుకో. చైల్డిష్ బిహేవియర్ ఉన్నది బాగా. ఎన్ని డేస్ ఉంటాడు? సర్వైవ్ అవ్వడు కావచ్చు. ఫస్ట్ ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. థ్యాంక్ యూ బిగ్ బాస్. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు.
సో అవర్ చీఫ్ డిసిషన్ ఈస్ లైక్ రష్మిని మేము చీఫ్గా చూస్ చేసుకున్నాం. గేమ్ ఆడేటప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకోవాలి అంటే చేసుకుంటాలే అని చెప్పి ఇర్రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేసింది. ఎలా చెప్తున్నా ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ అని చెప్పేసి నాకు కంఫర్ట్ ఉన్న డ్రెస్లో నేను చేస్తా, నీ ప్రాబ్లం ఏంటి? అరే లిజన్ రష్మి, ఫస్ట్ లిజన్. సోనియా అడిగింది నాకు, కెన్ యూ బీ క్వైట్ ఫర్ సమ్ వైల్? మీరు ఫ్రెండ్స్ అని చెప్పి బయాస్డ్ డిసిషన్ తీసుకుంటుర్రు. మేము ఏది బయాస్డ్గా తీసుకోలే. లైక్ కంపేర్ టు 3 మెంబర్స్ తన రష్మిని ఎందుకు చూస్ చేసుకున్నాము అంటే నబెల్ ఓపెన్ అప్ కావాలి. అండ్ బేబాక్ కొన్ని టైమ్స్ అయితే తను స్టెప్ అంటే తన కోసం తనే స్టాండ్ తీసుకోదు, ఇంకా హౌస్ నేమ్ చూస్తుంది అని చెప్పేసి. అండ్ ఇంకొకటి శేఖర్ పాషా హైపర్ అయిపోతాడు అన్నిటికీ, అందుకే. అయిపోయి